ధం శ్రీరామ్ కోమలిలది ఒక చిన్న అద్దె ఇల్లు. కాని వారిద్దరి ప్రేమతో ఆ ఇల్లే ఒక అందమైన స్వర్గంలా ఉండేది. ప్రతి ఉదయం కలిసి టీ తాగుతూ పక్షుల కిలకిలరావాలు వింటూ వారి రోజు మొదలయ్యేది. వారి మధ్య మాటల కన్నా మౌనమే ఎక్కువ మాట్లాడుకునేది. శ్రీరామ్ ఒక కలల ప్రపంచంలో విహరించేవాడు. భవిష్యత్తు గురించి, తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని, ఆ ఇంటిని తమ ప్రేమతో నింపాలని ఎప్పుడూ ఆలోచించేవాడు. తన ఆలోచనలను ఒక పుస్తకంలో చిత్రాలుగా గీసుకునేవాడు. కోమలి వాస్తవికవాది. శ్రీరామ్ కలలకు ఆమె ఒక రూపాన్నిచ్చేది. మన కల నిజం కావాలంటే మనం కష్టపడాలి అని అతనికి ధైర్యం చెప్పేది. వారిద్దరి అతిపెద్ద కల తమ ప్రేమకు ప్రతిరూపంగా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. ఆ రోజునుండి వారి ప్రయాణం మొదలైంది. శ్రీరామ్ ఆఫీస్ తర్వాత అదనపు పని చేసేవాడు. కోమలి ఇంటి ఖర్చులను జాగ్రత్తగా చూసుకుంటూ డబ్బు ఆదా చేసేది. వారి ఇంటిలో ఒక చిన్న మట్టి కుండీని మన కలల ఇల్లు అని పేరు పెట్టి రోజూ అందులో డబ్బు వేసేవారు. రోజులు గడిచాయి. శ్రీరామ్ అలసిపోయి ఇంటికి వచ్చేవాడు. కొన్నిసార్లు తమ కల చాలా దూరంలో ఉందని నిరాశపడేవాడు. ఆ కష్టం అతని ముఖంలో స్పష్టంగా కనిపించేది. కాని ఇంట్లో కోమలి తన ప్రేమతో, చిరునవ్వుతో అతనికి స్వాగతం పలికేది. మనం కలిసి ఉన్నంతవరకు ఏదైనా సాధించగలం అని చెప్పేది. ఆమె మాటలు అతనికి కొత్త శక్తిని ఇచ్చేవి. కోమలి కూడా తన వంతుగా సంపాదించటం మొదలుపెట్టింది. తన కుట్టుపని నైపుణ్యంతో ఇంటి నుండి చిన్న చిన్న పనులు చేస్తూ వారి ఆశయానికి చేయూతనిచ్చింది. వారిద్దరూ ఒకరి ఎదుగుదలలో మరొకరు తోడుగా నిలిచారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. వారు తమ ఇంటి స్థలం కోసం మొదటి అడ్వాన్స్ చెల్లించారు. ఆ పత్రాలను చేతిలో పట్టుకుని వారిద్దరి కళ్లల్లో ఆనందభాష్పాలు మెరిశాయి. అది వారి మొదటి విజయం. ఇటుక ఇటుక పేర్చి వారి కలల సౌధం రూపుదిద్దుకోవడం మొదలైంది. ప్రతి వారాంతం ఇద్దరూ కలిసి నిర్మాణంలో ఉన్న తమ ఇంటిని చూడటానికి వెళ్లేవారు. గోడల మధ్య నిలబడి తమ భవిష్యత్ జీవితాన్ని ఊహించుకునేవారు. ఇల్లు ఇంకా పూర్తి కాలేదు. కాని వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించారు. ఈ ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టింది కాదు. అది వారి ప్రేమ, నమ్మకం, పట్టుదల మరియు కలిసి ఎదుర్కొన్న కష్టాలతో నిర్మించబడింది. వారి ప్రయాణమే వారి ప్రేమ సౌధం.